వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. దువ్వాడ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆయన ఇంటి ముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటానికి దిగారు. అయితే కుమార్తెలను లోనికి అనుమతించకపోవడంతో హైడ్రామాకు తెరలేచింది. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా దువ్వాడ దంపతుల మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల ముందు వరకు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ దువ్వాడ ఫ్యామిలీ అనంతరం వ్యవహారం ముదరటంతో రోడ్డుకెక్కింది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఓ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఫ్యామిలీని దూరం చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయన ఇద్దరు కుమార్తెలు దువ్వాడను కలిసేందుకు వెళ్లగా ఆయన వారిని అనుమతించలేదు. గేటు బయటే ఉంచేయటంతో ఇప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయి. వాస్తవానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణిల మధ్య సుమారు 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. టెక్కలి ఇన్ఛార్జిగా శ్రీనివాస్ను ప్రకటించిన తర్వాత టెక్కలి పట్టణానికి చెందిన దివ్వెల మాధురితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది కాస్త దువ్వాడ సతీమణి వాణి కుమార్తెల దృష్టికి రావడంతో కుటుంబ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ని నిలదీశారు. గురువారం సాయంత్రం దువ్వాడ కుమార్తెలు ఆయన నివాసముంటున్న ఇంటికి వెళ్లారు. తన తండ్రిని కలిసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా వారిని గేటు నుంచి లోపలికి అనుమతించకపోవడంతో అర్ధరాత్రి వరకు అక్కడే నిరీక్షించారు. కన్న కుమార్తెల పట్ల ఓ ప్రజాప్రతినిధి కర్కశంగా వ్యవహరించటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు అసలు కథ మీడియా ముందు బయటపెట్టారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని దువ్వాడ సతీమణి వాణి వాపోయింది. ఓ పరాయి మహిళ ట్రాప్ లో తన భర్త పడిపోయాడని వాణి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారి దగ్గర ఆయన ఏదో వ్యక్తిగత జీవితం అని చెప్పినట్టున్నారు. ఏదో బయటికి ఫోకస్ అవ్వకన్నా ఫూల్ అయిపోయారని చెప్పేసి విషయం తెలియకన్నా ఆయన దాచాలని ఒక ఆలోచనతో మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు. కేవలం ట్రాప్ అయిపోయి ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఓహో ఇంత ఫైర్ బ్రాండ్ ఇంత తెలివైనోడు ఇలా మాట్లాడతాడు ఇతను ట్రాప్ అయిపోవడం అంటే అతనికి ముందు నుండి ఉన్న హ్యాబిట్ అదే. మేము ఎందుకంటే ట్రాప్ అయిపోయాడని ఏ తప్పును కూడా తప్పు అని ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉండదు. దాన్ని కవరింగ్ చేసుకొని రావడానికే అలా సమాధి చేసేస్తానని అనుకుంటాడు. అన్నీ సమాధి అయిపోవండి. ఏదో ఒక రోజు ఆయన ఫూలిష్నెస్ అనేది బయటపడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ట్రాప్ అయిపోయి ఫూల్ అయిపోయి ఆ రకంగా చిన్ననాటి నుంచి తమతో ఆప్యాయంగా ఉండే తన తండ్రి ఓ మహిళ ట్రాప్ లో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని దువ్వాడ కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి వాణితో తన తండ్రి శ్రీనివాస్ కు చట్టబద్ధంగా విడాకులు కాకుండా పరాయి మహిళతో ఎలా ఉంటారని ప్రశ్నించింది కూతురు హైందవి. మాతో చాలా బాగా ఉండేవారు. ఎప్పుడైతే లేడీ ఇంటర్ఫియర్ అయిందో ఇదంతా ఇలా జరిగింది. అండ్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో ఏమో, మరి దాన్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందేమో నాకు తెలీదు. మమ్మల్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు. కానీ మా డాడీ ఇలా ఉండేవాళ్ళు అయితే కాదు. మాతో మా డాడీకి చాలా బాండింగ్ ఉండేది. అప్పటి వరకు మేము మాట్లాడేవాళ్ళం. రూమర్స్ వస్తే మా డాడీని అడిగితే లేదమ్మా ప్రామిస్ మేమే ప్రామిస్ చేసి చెప్తున్నా అలాంటివి ఏం లేవు అంటే సరే మమ్మీ కూడా ఏంటి ఇలా రూమర్ లేదమ్మా నాన్న ప్రామిస్ చేశారు కదా మా మీద, ప్రామిస్ చేసి ఎందుకు అలా చేస్తారు చేయలేదు. ఆ తర్వాత ఒకరోజు ప్రూఫ్స్ బయటకు వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు మేము ఆ ప్రూఫ్స్ పట్టుకొని ఆయనకే పంపించి ఇదేంటి మరి నువ్వు ప్రామిస్ చేశావు అది ఎప్పుడు అంటే కరెక్ట్గా ఫస్ట్ టైం సీఎం గారు మా డాడీకి ముళ్ళపెట్టి పోర్ట్లో అనుకుంటా పెద్ద మీటింగ్ అయింది. ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు క్యాండిడేట్గా. అప్పుడు ఇలా అనౌన్స్ చేశారు. మీటింగ్ అయిన తర్వాత అప్పుడే మాకు తెలిసింది ఇదంతా. మొత్తానికి ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కుటుంబాన్ని వదిలి తెర వెనుక జీవితాన్ని గడుపుతున్న దువ్వాడ తీరుపై టెక్కలి వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.